పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. కాసేపట్లో తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఆదిలాబాద్ పార్లమెంటుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటు పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 70 మంది చొప్పున మొత్తం 490 మంది ముఖ్య నేతలను ఆహ్వానించారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. సన్నాహక సమావేశాలకు హాజరవుతున్న నేతలకు తెలంగాణ భవన్లో లంచ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 21న హైదరాబాద్, సికింద్రాబాద్ సమీక్షతో సన్నాహక సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనే ఎంపీ అభ్యర్థులపై కేటీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూలు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నెల 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు జరగనున్నాయి. 3 రోజుల సంక్రాంతి పండుగ విరామం తర్వాత 16వ తేదీ నుంచి మళ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, వరుసగా పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి పెట్టనున్నట్లుగా తెలుస్తోంది కదా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే సన్నాహక సమావేశాలకు సంబంధించి కూడా తేదీలను ఖరారు చేశారు. ఏంటి అప్డేట్స్, ఎలా ఉండనుంది మొత్తంగా? ఎస్ నవీన్, ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికల ప్రభావము, ఆ ఎన్నికల ప్రతికూల ప్రభావము, ఆ ఓటమి ఎఫెక్ట్ అనేటువంటిది రేపు 4 నెలల్లో రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల పైన పడకూడదు అని చెప్పి అప్రమత్తంగా ఇప్పటి నుంచే వ్యవహరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగా ఇప్పటి నుంచే కేడర్ అంతా కూడా ఓటమి నైరాశ్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారిలో ఉత్సాహాన్ని నింపి ఎన్నికలకి వారిని కేడర్ని, నాయకుల్ని సంసిద్ధం చేసి క్షేత్రస్థాయిలోకి దింపాలి అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశాలని ఎన్నికల కోసం నిర్వహిస్తూ ఉంది. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశాలు కంటిన్యూగా దాదాపుగా 21వ తేదీ వరకు కూడా కొనసాగనున్నాయి. మధ్యలో 3 డేస్ మాత్రము బ్రేక్, సంక్రాంతి పండుగ కారణంగా 13, 14, 15 ఈ 3 రోజులు ఈ సమావేశాలకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ యథావిధిగా ఈ సన్నాహక సమావేశాలని కంటిన్యూ చేస్తారు. సో ఇప్పటికే తెలంగాణ భవన్కి కేటీఆర్ చేరుకున్నారు. ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పి బాధ్యతలు అప్పగించినటువంటి కేసీఆర్ ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో ఆ ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కడియం శ్రేయర్ కావచ్చు, మధుసూదనాచారి కావచ్చు, ఈ విధంగా ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. వీరంతా కలిసి ఈ సమావేశాలని లీడ్ చేస్తారు. అయితే ఈ సమావేశాలకి ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అవుతుంది. ఆ నియోజకవర్గంలోని దాదాపుగా 75 మంది నాయకులకి ఆహ్వానాన్ని పంపించారు. ఆ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో 2 స్థానాలని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగలిగింది. సో ఆ 2 ఎమ్మెల్యేలతో పాటుగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇక అంతేకాకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు మొత్తంగా 75 మందికి ఆహ్వానాన్ని పంపించారు. సో మొత్తంగా 7 నియోజకవర్గాలు, ఒక్కో నియోజకవర్గానికి 75 మంది చొప్పున మొత్తానికి 7 నియోజకవర్గాలు కలిపి ఈ పార్లమెంటు పరిధిలో దాదాపుగా 500 మందికి ఆహ్వానాన్ని పంపించారు. 500 మంది కూడా ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం కూడా ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఈ సమావేశంలో
రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అనేటువంటి అంశాలపైన నియోజకవర్గాల వారీగా నేతల అభిప్రాయాల్ని ముఖ్య నాయకులు సేకరించబోతా ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి రీజన్స్ ఏంటి వాటిని సమీక్ష చేసుకొని దాంతో పాటుగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ మిస్టేక్స్ ఏవి కూడా చేయకుండా, అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి మిస్టేక్స్ ఏవి కూడా చేయకుండా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. సో అయితే ఈ సమావేశాల్లోనే అభ్యర్థులు ఎవరు అనేటువంటి దానిపైన క్లారిటీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆదిలాబాదు నిజానికి ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి ఆత్రం సక్కు, రెండు గెడం నాగేష్. ఇద్దరు, ఒకరు ఆసిఫాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకరు మాజీ ఎంపీ గెడం నాగేష్. అయితే మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆసిఫాబాద్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు ఆత్రం సక్కు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఆ స్థానాన్ని కోవా లక్ష్మికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆత్రం సక్కుకి ఒక హామీ ఇచ్చారు, రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి సర్ది చెప్పారు ఆయనకు. సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారకుండా, ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ కూడా ఆత్రం సక్కు పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఆయన సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు, ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని. ఇక గత పార్లమెంటు ఎన్నికల సమయంలో గెడం నాగేష్ అక్కడ ఎంపీగా పోటీ చేసి చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అక్కడ ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి చేతిలో గత ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. వీరిద్దరి పేర్లతో కూడా ఇప్పటికే పార్టీ సర్వేలను నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్లు కూడా ముందు పెట్టి ఈరోజు అభ్యర్థి విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఆత్రం సక్కు పేరునే రేపు రాబోయే ఎన్నికల్లో పోటీకి దింపడం కోసము ఫైనల్ చేయబోతున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా ఈ సమావేశాలు ఈరోజు మరికాసేపట్లో ప్రారంభమై సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. 2 సెషన్లుగా జరుగుతుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా ఇస్తారు. వారికి ఇక్కడికే భోజనాలు కూడా అరేంజ్ చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా మళ్ళీ కొనసాగుతుంది. సో కులంకషంగా చర్చించి ఈ రోజు వ్యూహాలని ఖరారు చేయబోతా ఉన్నారు. ఈ సమావేశాలు కంటిన్యూ కూడా 21వ తారీఖు వరకు కొనసాగుతాయి.